ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మీ సహకారము ఎంతో అవసరమైనది. సహకరించండి. మరి మీకోసం మేము బాధ్యతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలను మీ కుటుంబాలలో, మీ జీవితాలలో జరిగించును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న ఆ బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఈ సంవత్సరము ఆది నుంచి అంతం వరకు, ఈరోజు వరకు నీవు ఏమి దేవుని సన్నిధిలో విత్తావో, ఏ పనుల యందు నువ్వు ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళావో దానిని బట్టి యెహోవా నీకు ప్రతిఫలము ఇచ్చే దేవుడిగా ఉన్నానని మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ ఈ సంవత్సరము నీవు సరైన, యథార్థమైన, నీతియుక్తమైన భక్తి చేయక పడిపోయిన స్థితిలో ఉంటే దాని ప్రతిఫలాన్ని నువ్వు తప్పక అనుభవిస్తావని గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సంవత్సరంలో అయినా ఒక మంచి నిర్ణయం తీసుకో. నూతనమైన భక్తి జీవితాన్ని అనుసరించడానికి నీతియుక్తంగా, యథార్థంగా, దైవిక చిత్తంలో ప్రతి విషయంలో దేవునికి లోబడి కృతజ్ఞత కలిగి ఉండి నిరీక్షణతో, విశ్వాసములో ముందుకు కొనసాగడానికి, యెహోవా సన్నిధిలో యథార్థతను విత్తడానికి ఒక మంచి నిర్ణయం తీసుకో. మిత్రమా, ఎంతోమంది ఈ రోజును చూడలేక నశించి గతించిపోయారు. మనమైతే ఆయన ఉచితమైన కృపారెక్కల చాటున భద్రపరచబడి ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాం. ఈ సంవత్సరము ముగింపు దినాలలో మనము నిలవబడ్డాము కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి ఏమి విత్తుతూ ఉన్నావో, యెహోవా సన్నిధిలో ఆయన యందు నువ్వు ఎలాగున భక్తి చేస్తూ విత్తుతూ ఉన్నావో, నువ్వు ఏమి చేస్తూ ఉన్నావో అది చాలా విలువైనదిగా ఆలోచన చేసే వ్యక్తిగా ఉండాలి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీవు యథార్థత, నీతి, వాక్యము, దైవిక చిత్తమును గైకొనక లోకానుసారముగా నడుస్తూ లోకపరమైన మరి కార్యాలను చేస్తూ నువ్వు వాటినే విత్తితే ఆ పంటనే కోస్తాం. అలాగున విత్తి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు ఇవ్వాలంటే సాధ్యపడదు మిత్రమా. కాబట్టి నీవు ఒకవేళ ఈ సంవత్సరంలో తప్పిపోయి ఉంటే సరి చేసుకొని రాబోతున్న నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలను పొందుకోవడానికి, మరి యెహోవా సన్నిధిలో నువ్వు చేసే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆయన నువ్వు చేసిన దానికి మంచి ప్రతిఫలం ఇచ్చి తప్పక నిన్ను లేవనెత్తే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకోవాలనే ఆశతో మనము విత్తేది జాగ్రత్తగా, మనం విత్తేది యథార్థంగా, మనం విత్తేది దేవునిది ఇష్టానుసారమైనదిగా ఉండేటట్లుగా మనము మన భక్తిని కొనసాగిద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదం అనే పంట, సంతోషం అనే పంట, సమాధానం అనే పంట నువ్వు కోసి తీరతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా. తండ్రి, మేము ఏమి విత్తితే అదే కోస్తామని మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా, మేము విత్తిన దాన్ని బట్టి ప్రతిఫలం అనుభవిస్తున్నాం, కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వడం లేదని, మీరు మా జీవితాలు కట్టడం లేదని ప్రభువా మేము గొనుక్కుంటున్నాం. మేము సరిగా విత్తక, మేము సరిగా భక్తి చేయక మీ దగ్గర నుంచి
వచ్చేవి మాత్రం మరి అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాం. అది వెర్రితనం ప్రభా. ఈరోజు మేము తెలుసుకున్నాం, మేము చేసిన దానికే ప్రతిఫలం పొందుకుంటామని. ప్రభా, జీవితంలో తండ్రి ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా చివరి దినాల్లో ఉన్నాం. రాబోయే నూతన సంవత్సరంలో అయినా యథార్థంగా మీ ఇష్టానుసారంగా విత్తి తగిన పంట కోయడానికి మాకు సహాయం చేయమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతలు దీవించి ఆశీర్వదించి మెండైన ఆశీర్వాదాలు కుమరించమని ఈ ప్రార్థన జరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.